బాధాకరమేగా మహిళలు చనిపోతే. అంటే ఎలా సార్ అంటే గతంలో చూసుకున్న ఇలాంటి ఘటనలు జరిగినాయి అయినా కానీ ఇప్పుడు ఇది ఇంత హైలైట్ అయింది తెలంగాణలో ఎందుకంటే అక్కడ పాపులర్ చేస్తున్నారండి ఎక్కువగా మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ అన్ని విధాలా కూడా దాన్ని పాపులర్ చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఆ రోజు మా ముఖ్యమంత్రి పేరు తెలియదు అనకపోతే ఎంత దాకా వచ్చేది కాదుగా. వాస్తవంగా అయితే మాట్లాడుకుంటే అంటే వాళ్ళు చెప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా కావాలని పేరు మర్చిపోయారని అరెస్ట్ చేశారని కొన్ని ఛానల్స్లో కానీ దేంట్లో వస్తున్నాయి, యూట్యూబర్స్లో కానీ. దాని వలన చెప్తున్నది అనమాట. అంటే చూసుకుంటే నా ఉద్దేశపూర్వక ఘటన లేదు కాబట్టి కోర్టు నియమాల ప్రకారం కేసు నిలిచే అవకాశం లేదంటున్నారు లాయర్లు. రెండోది చూసుకున్నట్లయితే మీడియా ముఖంగా మాట్లాడినా వాళ్ళ ఆధ్వర్యంలోనే మాట్లాడారు కాబట్టి ఎమ్మటిని ఈ ఘటన ఇంటిపైకి దాడి చేయడం కానివ్వండి, పూలకొండీలు పగలగొట్టి లోపలికి వెళ్ళడం అనేది ఎంతవరకు సంబంధం? అది కరెక్ట్ కాదండి. ఇంటి మీదకి దాడి చేయడానికంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, రేపొద్దున రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు ఇంటి మీదకి ఎవరు వెళ్ళరు కదా. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పగ తీర్చుకుంటాం, ప్రతీకార దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎంతవరకు చూసుకున్నా ఏదన్నా ఉంటే ఏపీలో ఉండాల్సిన విషయం ఇది. ఒకవేళ చూసుకున్నా ఇటుపక్క ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు, ఒక పక్క ఇక్కడ ఇష్యూ ఏం లేదు వీళ్ళకి. వీళ్ళు ఎందుకు హైలైట్ చేస్తున్నారు సార్? ఒక పేరు చెప్పకపోవడం వల్ల. ఇప్పుడు ఏపీ పరిస్థితి వేరండి. ఏపీకి డబ్బులు లేవు. అదే సినీ పరిశ్రమ పెద్దలు అందరూ కూడా వచ్చి మన వైపు పెట్టుబడి పెడితే మనకు కూడా కొంచెం ఆ సినీ పరిశ్రమ నుండి ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ అన్నీ వస్తాయి. దాని గురించి ఎక్కువ మనం ఫోకస్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారు. నిన్న చూసుకున్నట్లయితే కూడా సినీ రంగం ఏపీ వైపు వస్తే బాగుంటుంది అంటున్నారు. రెండోది ఇక్కడ కూడా కొంచెం షూటింగ్లు చేస్తే ఇక్కడ కూడా అభివృద్ధి ఉంటుంది అంటున్నారు సినీ రంగానికి. రెండోది ఏపీ కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు. ఆ అంశాలు కూడా ఎలా చూడాలి? అదే వాస్తవమే కదా. ఇప్పుడు హైదరాబాదులోనే మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం కానీ, వాళ్ళ ఇల్లులు కానీ, వాళ్ళ స్టూడియోలు కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏపీకి ఏమన్నాయి? ఏపీ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి సినిమా హాల్ నుంచి కూడా ఎన్ని డబ్బులు వెళ్తున్నాయి? వాళ్ళంతా పెట్టుబడి పెట్టేదంతా కూడా అక్కడే పెట్టుకొని ఉన్నారు కదా. ఇటు రావాలి, ఇటు వస్తే కానీ కొద్దిగా మనకు కూడా సానుకూలంగా ఉంటుంది. అనేక అంశాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ఇదే పెద్ద హైలైట్గా చూపిస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా వచ్చారు, బిజినెస్ చేసుకున్నారు, వెళ్ళిపోయారని ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా నెగిటివ్గా మాట్లాడింది లేదు ఈ రంగంకి సంబంధించిన వ్యక్తులు కూడా. రెండోది అసలు ఆయన గురించే ఎత్తలేదు. ఎందుకంటారు అంత బాగా? రాజకీయంగా ఈ విషయాన్ని రాజకీయంగా ఫోకస్ చేస్తున్నారండి ఎక్కువగా. అసెంబ్లీలో చెప్పడం ఎందుకు? అసెంబ్లీలో ఆయన ఎవరు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పి దాన్ని ఇంకొంచెం హైలైట్ తీసుకురావటం అనేది మనం ఆలోచించాలి, ప్రజలే ఆలోచించాలి. నా పరంగా నేనేమనుకుంటున్నానంటే ఆ స్థాయి మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే కోమటిరెడ్డి గారు ఉన్నారు అక్కడ, ఆ తాలూకా మినిస్టర్ ఆయన చెప్పుంటే బాగుండేది కదా. ముఖ్యమంత్రి గారే చెప్పడం ఎందుకు? వెంటనే పోలీసులు వచ్చేసి మొత్తం ఇలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయటం, దానికి ఇవన్నీ కూడా దాని తాలూకానే వస్తున్నాయి కదా. ఏదైనా సగటు మానవుడిగా మనం ఏం ఆలోచించాలంటే జరగకూడదు. ఒక్క వ్యక్తి మరణించడం అనేది అది బాధాకరం. కానీ అది యాక్సిడెంటల్గా జరిగిందా, కావాలని జరిగిందా అని కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టులో ఉన్నది దేనికి? దానికే కదా. అందుకనే కదా బెయిరిచ్చారు. రేపొద్దున ఇంకో నెల రోజుల్లో అన్నీ ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం చూస్తారు. చూసిన తర్వాత నిజంగానే తప్పు జరిగిందంటే అరెస్ట్ చేస్తారు. దాని గురించి ఇప్పుడు ఇంత ఫోకస్ చేసి ఈ విధంగా ఎక్కువగా ఏం విషయాలు లేనట్టు ఇప్పుడు మీరు రోడ్లు వేయాలి, రోడ్ల గురించి చెప్పండి. లేదనుకోండి ఏమన్నా నిరుద్యోగం ఉంది, దాని గురించి చెప్పండి. అవి చెప్పట్లా, అవి మాట్లాడట్లా. ఎంతసేపు కూడా మీడియాకి కావాల్సింది కూడా ఇదే, పాపులర్ అవ్వాలి, సామాన్యుల గురించి. కానీ జరగడం అయితే బాధాకరం. ఆమెకి జరిగింది అయితే వాళ్ళ పాప ఒకరోజు ఏడుస్తుంది. ఆ వీడియో నేను చూసి నేను కూడా బాధపడ్డాను. నా కళ్ళమ్మటి కూడా నీళ్ళు తిరిగి. ఎందుకంటే ఆ తల్లి చనిపోయిందని ఆ పాప చెప్పట్లా, మా అమ్మ ఎక్కడ ఊరెళ్ళిందని చెప్తుంది. అది చాలా బాధాకరం. ఇప్పుడు కొన్ని సంఘటనలు కావాలని చేయరు, జరిగినప్పుడు మనం ఇప్పుడు రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా. అవును సార్. జరిగినప్పుడు ఇక మనం ఏం బాధపడతాం తప్ప చేసేది ఏం లేదు. అది తప్పు చేస్తుంటే, నిజంగానే తప్పు చేస్తుంటే పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఏం చెప్పమంటారు? అంటే జనరల్గా ఏంటంటే ఈ ఘటన ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్ ఘటన ఎంతవరకు చూడొచ్చు అంటారు? అదే అంశంగా కొనసాగించవచ్చు అంటారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఈ సబ్జెక్ట్ ఎవరికైనా కానీ అందరూ ఆలోచించేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోకుండా జరిగింది ఇది. తొక్కిట్లా అసలు ఇంతకుముందు చాలా జరిగినాయి. బట్ దీని ఒక్కదాన్ని ఎందుకు ఇంత పొలిటికల్ టర్న్ తీసుకున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని పొలిటికల్ యాక్సెప్ట్ నుంచి పక్కన పెట్టేస్తే అసలు అల్లు అర్జున్ గారు ఏదన్నా చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, చూసుకుంటారని కూడా హామీ ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారంటే సినిమాలో పోలీసుల గురించి కొంచెం తక్కువగా చూపించారనేది పోలీసులు కూడా కొంచెం ఏదో పోలీసు వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుతున్నారు ఎక్కడో ఆడియోస్లో అర్జున్ నిన్ను అలా చేస్తున్నారు. ఇలాంటివి వాళ్ళు ఘర్షణలు రేకెత్తించకుండా ఉంటే అది సద్దుమణిగిపోద్ది. ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఓపెన్ చేసినా సరే అవే వస్తుంటాయి. ప్రజల్లో అదొక పెద్ద క్రైమ్ లాగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అందరికీ బాధాకరమే కాదు, నన్ను ఒప్పుకున్న ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఎలా ఏ పరిణామం ఏ టైంలో జరిగింది అనేది కొద్దిగా ఎవరికి కొంచెం గమనించాలి. ఇప్పుడు ఎవరు కావాలని చేసిందేం కాదు, జరిగిపోయిన దాని గురించి ఒక సినిమాలో జరిగిన ఈ దానివల్ల అసెంబ్లీలో మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే ఎందుకు అంత సీన్ ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ తీసుకొచ్చి ఎంతోమంది ఇల్లులు పగలగొట్టేస్తున్నారు, ఎంతోమంది రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ గురించి ఒక బిల్ పాస్ చేయండి, వాళ్ళకి ఏదో నష్టపూర్తి చేస్తామని ఒక ఈ ఇన్సిడెంట్స్ గురించి గంటలు మాట్లాడడం వల్ల అది ప్రజలు అది పాండమిక్ అయిపోతుంది. మరీ అది ఇంకా అల్లర్లు పెంచే విధంగా ఉంది. అసలు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఈ విషయం మాట్లాడకుండా ఉంటే అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నష్టపరిహారం ఇచ్చినప్పటికీ కూడా కేసు ఇచ్చి పెట్టిన ఆయన కూడా వాపస్ తీసుకుంటారండి. ఘటన గురించి పెట్టాను కానీ హీరో పైన పెట్టలేదని ఆయన అంటున్నారు క్లియర్గా. ఇప్పుడు అది ఆ ఫ్యామిలీని ఏంటంటే ఇవి చూడట్లేదు, సినీ పెద్దలు ఎవరు వెళ్ళట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన హామీ వచ్చింది, ఇక అన్నీ చూసుకుంటామని అంటే పోనీ దానికి రెమెడీ మీరు ఏమైనా చెప్పగలరా? పోనీ అల్లు అర్జున్ ఇది చేస్తే ఇది సరిపోతుంది, ఇలా చెయ్యి అన్న మీరు సజెస్ట్ చేయండి. ఆయన రిజెక్ట్ చేస్తే అప్పుడు కదా, కావాలని మీరు చేయడం కాకపోతే ఎందుకు ఇంత సీన్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం లేదు ఆ విషయం మీద. వీళ్ళు కావాలని మీడియా వాళ్ళు కూడా కొంచెం అతి ఉత్సాహమే చేస్తున్నారు ఈ విషయంలో. దాన్ని ఒకే ప్లాట్ఫామ్స్ అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ దీని మీద డిబేట్లు పెట్టి అదొక తప్ప ఇక వేరే రాష్ట్రంలో ఇంకేది లేదన్నట్టుగా తయారు చేశారు. సో ఏంటంటే ముందు మీడియా మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టాలండి. ఏమైనా అనుకోండి, మళ్ళీ మీరు మీడియా వాళ్ళే అసలు ఈ విషయం మీద ఏంటంటే కోర్టులో ఆల్రెడీ పరిధిలో ఉంది, జస్ట్ దానికి వదిలేయండి, చూసుకుంటుంది. కొన్నాళ్ళు సర్దుమడిగా అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు వెళ్తారో, ఫ్యామిలీ వెళ్తారో, ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైనా వెళ్తారో, ఏదో ఒకటి జరుగుతుంది. ఈలోపు ఎందుకు మీ ఇంత రచ్చ చేస్తున్నారంటే అది పొలిటికల్ టర్న్ ఎప్పుడైతే తీసుకుందో అది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. రేపు పొద్దున్న ఇప్పుడు కాంగ్రెస్ సపోర్టర్స్ వెళ్ళి గొడవ చేశారు, రేపు పొద్దున్న బీజేపీ వాళ్ళు వెళ్ళి అక్కడ చేయరా, మీ మీద చేస్తారు. ఇది ఎలా అంటే ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మీరు దాన్ని కొట్టుకునేలాగా చేసేసారు. సో దానికి ఇంక ఎండ్ కార్డ్ పెడతామంటే బెస్ట్. ఆ ఘటన అనేది కొంచెం కలిసి వేసినప్పటికీ సద్దుమణిగే సమయంలో మళ్ళీ రేగుతుంది. ఎందుకంటే ఏ సంఘటన ఆ గొడవదా ఏమో సార్ మనకు అంత ఐడియా లేదు. పాపం అనేక మంది సంధ్యా థియేటర్లు తొక్కిసలాట జరిగింది. సాధారణంగా జనరల్గా వ్యక్తిగా ఎలా మాట్లాడతారు? ఏ లేదు, ఆయన డబ్బులు ఇస్తానంటే ఈయన ఏదో గొడవ చేస్తున్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటానన్నాడు కదా అర్జున్. ఆదుకున్నా సరే వీళ్ళు ఏదో కావాలని చేస్తున్నట్టు ఉంది ఇదంతా. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి బాబుకి ట్రీట్మెంట్ కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి. నిన్న మరీ గోడలు దూకొచ్చేయాల్సిన అదే పగలగొట్టేశారంట కదా ఇల్లు మొత్తం. ఇప్పుడు ఆయన 2 కోట్ల దాకా ఇస్తానన్నాడు కదా, మళ్ళీ ఇంతకు ముందు కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి ఏమైనా సో ఖచ్చితంగా సమస్య ముగిసిపోతుందా? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నారు. అదే అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఈ సినిమా విషయాన్ని సినిమాలాగా చూడట్లేదు, వేరే విషయాన్ని తీసుకొని వచ్చి ఈ సినిమాలకు అంటిస్తున్నారేమో అనిపిస్తుంది. సో కాలక్రమేణా సమస్య సర్దుమణుగుతుందా? బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఏమన్నారా వెళ్తారు? సర్దుమణిగిపోద్దండి, ఏముంది, ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇస్తారు కదా, సర్దుమణిగిపోద్ది. ఇంటిపైన దాడి చేశారు నిన్న కొంతమంది. ఏదైతే ఉందో పుష్ప సినిమాకి సంబంధించి ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన అనేది ఇంకా ముగియడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేంత టాపిక్ అంటారు. అక్కడ చచ్చిపోయారు కాబట్టి అది సీరియస్గానే ఉంది. వాళ్ళ మీద కూడా ఈ హీరో కొంచెం సానుభూతి ఇస్తే కొంచెం బాగుంటుంది. హీరో మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది జనాలందరికీ, బట్ కాకపోతే చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా అన్ని సానుభూతి ప్రకటిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం. కొంతవరకు చూసుకున్నట్లయితే వాళ్ళ పేరు ప్రస్తావించలేదు కొన్ని సభల్లో అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఒకవేళ జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ కాకపోతే ఉద్దేశపూర్వక చర్యలు కాదు కదా. ఉద్దేశపూర్వక చర్యలు కాకపోయినా అక్కడ యాజమాన్యం కానీ పోలీసు యాజమాన్యం కానీ కొంచెం వాళ్ళ భద్రత బాగా గట్టిగా కల్పించిండి ఆ హీరో రాకపోతే అంత ఒత్తిడి ఉండేది కాదు కదా. ప్లస్ అట్లాగా హీరోని తక్కువ చేయడానికి కూడా ఏం లేదు. జేఏసీకి సంబంధించిన సంబంధించిన జేఏసీ ఎవరైతే ఈ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి దాడి చేయడం జరిగింది. అంటే ఎంతవరకు సమంజసం అంటారు? నిజంగా చూసుకుంటే భర్త ఎవరైతే ఉన్నారో చనిపోయిన మహిళ భర్త కూడా కేసు వాపస్ తీసుకుంటానంటున్నాడు. ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోండి. చనిపోయింది కూడా భారీ కాబట్టి ఆయన బాధ ఉంటుంది. జేఏసీ వాళ్ళు దాడి చేస్తున్నారు అనేది మటుకు కొంచెం
అంత మనం చర్చించుకునే అంత వ్యవహారం కాదని నేను అనుకుంటాను. ఏదైతే ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అంతకుముందు ఈయన కొంచెం వేరుగా అనిపించినా కానీ ఇక్కడ చర్యలు ఏమి లేవు చూసుకుంటే. ఇక్కడ సంపూర్ణంగా మద్దతు ఉంది. అక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేని విషయం అసలు ఇది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? అంత మనం ఆలోచించేంత అవసరం అంత లేదు. మన ఉద్యోగాలు వరకు మనం చూసుకోగలం. ఏదైనా సినిమా బాగుంటే సినిమా చూస్తాం, ఎవరైనా ఒంట్లో బాగాలేదనుకుని పరామర్శిస్తాం వరకు మనకు బాధ్యత. మరి ఇంకా ఎంతగా లోతుకి వెళ్ళిపోయి అయితే మనం కూడా రాజకీయ నాయకులు అయిపోతాం కదా అని నా అభిప్రాయం. అంటే ఏంటంటే అన్న, ఏదైనా సినిమాలో రియాలిటీలో జరగవు, అవి ఏమీ ఉండవు కూడా. రెండోది నేషనల్ మీడియాలో కూడా ఆయన ఏమన్నాడు, వచ్చారు సినిమాలు చేసుకుంటారు బిజినెస్, అంతవరకే ఉంటుంది. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏముంటుంది? ఒక సమూహం మూగినప్పుడు అనేక ఇన్సిడెంట్లు జరుగుతాయి ఎక్కడైనా. అదేముంటుంది, హీరో దగ్గర లేట్గా వెళ్ళొచ్చు, అనేక మంది వెళ్ళి చెప్పరు కదా ఇట్లా జరిగిందని చెప్పి. ఎలా అనిపిస్తుంది? అదే మీరు అన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే జరిగిన సంఘటన కొంచెం సీరియస్గా కొంచెం చనిపోయారు కాబట్టి ఇంకా చాలా బాధాకరంగా. ఈ టైప్ ఏమో ఆయన సక్సెస్, సినిమా బాగా ఫుల్గా సక్సెస్ అయిందనే ఫీలింగ్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మీడియా ముఖంగా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది ఫిలిం ఛాంబర్ దగ్గర. అనంతరం కూడా ఎలాంటి ఘటనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ తండ్రి గారు నిన్న ఈ ఘటన జరిగాక ఇంటి ముందు ఈ పూలకుండీలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి చూశారు. ఆయన వచ్చి కొంచెం సమన్వయం పాటిస్తామండి మేమైనా కానీ ఏమని చెప్తాము అంటున్నారు. రెండో కోర్టులో చూసుకుంటేనేమో కేసు నిలవదు అంటున్నారు. అంత ఐడియా లేదు సార్. ఇక అంతా జనరల్గా అంటే మరి జరిగిన సిచ్యువేషను నిజం చెప్పాలంటే ఆమె చనిపోవడం చాలా బాధాకరం. యాక్సిడెంటల్గా జరిగింది. ఈ హీరోకి కూడా కొంచెం ప్రెజర్ పెరిగిపోయింది. అన్ని రకాలుగా ఉంది కాబట్టి మరి ఈ జేఏసీ వాళ్ళు కూడా మరి కొంచెం సమన్వయం పాటిస్తాం కూడా బెస్ట్ ఏమో. ప్లస్ ఏదైనా కోర్టు ద్వారా ఆయన జైల్లో పెడితే పెట్టండి, లేదంటే లేదు, అంతే. అది బెస్ట్ కదా.